ఇంకా ఎంతో కష్టపడి వస్తువును కొనుక్కుంటే అమ్మా చెమటోర్చి దాచి దాచి ఆ యొక్క వస్తువును కొనుక్కుంటే అన్యాయంగా ఆ యొక్క వస్తువును పట్టుకుపోయాడు. దాన్ని ఏమంటాం? దొంగతనం. అర్థమవుతుందా? ఆ వస్తువు మీద వాడికి ఏ హక్కు ఉందని పట్టుకెళ్ళిపోయాడు. అన్యాయంగా ఒకడు మరొక సొత్తుని తీసుకొని పోవడం అంట ఆయనకి అసహ్యము. న్యాయం చేస్తాడు, ఆయన కరుణించాలని, నీ యందు దయ చూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మనము ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే న్యాయవంతుడైన దేవుడు. ఒకవేళ అదవుతుందా అక్రమ మార్గాల గుండా వెళ్తున్నామేమో, అది దానికి ఇష్టం కాదు. అవినీతులు గుండా వెళుతూ అర్థమవుతుందా ధనాన్ని పెంచుకుంటున్నావేమో, అది ఆయనకి ఇష్టం కాదు. ఆయనకి న్యాయం చేయుట ఇష్టము. కాబట్టి నీతిమంతులని, న్యాయవంతులని ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఎందుకంటే ఆయన నీతిని, న్యాయాన్ని ప్రేమించేవాడు. కాబట్టి ఈ మాట మన వాక్యంలోకి వెళ్ళకముందు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆయన న్యాయ విధులు ఎంత గొప్పవి. అందుకే 21వ వచనంలో ఏముంది? నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా అదవుతుందా. కాబట్టి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఎలాగూ బిహేవ్ చేయాలో, ఒక లాస్ జరిగినప్పుడు, ఒక నష్టం జరిగినప్పుడు అదవుతుందా ఎలా ప్రవర్తించాలో దేవుడు న్యాయ విధులు ఇచ్చాడు. ఆ న్యాయ విధులను ఒకసారి ఆలోచిస్తే ఆయన యొక్క క్యారెక్టర్ ఎట్లాంటిదో, ఆయన ఏం చెప్తున్నాడో మనకి అర్థమవుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు ఆయన ఎవరో మనకి అంచాలి. ఆ దాసుని కొన్నిసార్లు కొడతారు, కొన్నిసార్లు తిడతారు, కొన్నిసార్లు చావగొడతారు కూడా. కాబట్టి దేవుడు ఆ యొక్క ఏంటండి విలువలేని జీవితం అనమాట. నేను మనిషినే, కానీ నా ఓనర్ ఏం చెప్తే ఇక అదే చేయాలి. నో అంటే నో, ఎస్ అంటే ఎస్, వెళ్ళమంటే వెళ్ళాలి, వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. అర్థమవుతుందా? అలాంటి బానిసత్వంలో ఉన్న దాసులని ఎవరు పట్టించుకుంటారో అర్థమవుతుందా? వాళ్ళకు కూడా హక్కులనిచ్చిన దేవుడు. హల్లెలూయా. దాసుల పట్ల నువ్వు అధికారిగా ఉన్నావు కాబట్టి, నువ్వు ఓనర్గా ఉన్నావు కాబట్టి, నువ్వు యజమానుడిగా ఉన్నావు కాబట్టి వాళ్ళ పట్ల నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వీల్లేదు. అర్థమవుతుందా? కాబట్టి